కెమెరా అడిగి నా ఫోన్ ఆయన కనపడాలి, నా ఫోన్ కనపడాలన్నా, కొత్త ఫోన్ అది. ఓకేనా? తీసుకోండి, వద్దని చెప్పాను. అదే పెట్టుకోమా, ఆడుకోమన్నా. అది పనికిరాదు దేనికి, అది అయిపోయింది. అది తీసుకున్నట్టు 20,000 ఖర్చు పెట్టాలంట. వదిలేసి చూపించాలి. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు పేరున చాలా రోజుల తర్వాత మా అన్న మామ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది. నిన్న రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది. మేము కొన్ని విషయాలు చెప్పాలి అందులో. ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 2.0 అంట. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని. ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. అసలు రోబో 1 మూవీ వచ్చింది, భారీ విజయం వచ్చింది. తర్వాత రోబో 2 అని దాన్ని తీశారు 2.0 అని. ఎంత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని అందరూ తెలుసు. ఈయన కూడా 2019 ప్రజలు అభిమానించారు, ఓట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ 2.0తో వస్తాడంట. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన 2.0తో వస్తున్నా, స్పీడ్తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే సమస్య ఎవరికంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులకే. 1.0లో బాబాయ్ వేసేశారు. 2.0లో ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడమ్మ, తల్లి విజమ్మ, షర్మిలక్క, భారతమ్మ. పడుకునేటప్పుడు హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని పడుకోండి. ఈయన 2.0లో వస్తున్నాడంట. ఏ స్పీడ్లో వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు, ఏం వాడుకుంటాడో తెలీదు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటాడంట. కార్యకర్తలు వేసేకుండా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. గొడ్డలు ఉంది, కోడి కత్తి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరని సంగతి ఆయనకు కూడా తెలుసు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మేయర్ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, అంతా మంచిగా వచ్చేసారు. ఇంకా పార్టీ ఖాళీ అయిపోవాల్సిందే. ఆయన ఈరోజు నేను నమ్మండి నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు. మొత్తం పీకేసి 11 పెట్టినారు. ఆ 11 కూడా పీకుతారు. ఇంకా ఆ 11 ఉండేది, ఆ 11 కూడా పీకుతారు. ఇంకా డైలాగులు కార్యకర్తల్ని వేరే పార్టీలోకి పోకుండానో, లేదంటే కార్యకర్తల్ని మనోధైర్యం నింపాలనో, కార్యకర్తల్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాపం సతమతమై పిచ్చి మాటలు 2.0, 1.0, 5.0. రజనీకాంత్కి 2.0లో దిక్కులేదు పాపం ఆయనకి. ఆ సినిమా ఇలా ఇది మనం చూసుంటాం. జనం చూడలేదు, ఆదరించలేదు జనం. ఈయన వస్తాడు 2.0. ప్రధాన ఎందుకు ఆదరిస్తారండి? ఈ ఓటర్లు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ఒక సామాన్య వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్త కూడా లేడు. ఇది వాస్తవం. 4 రోజుల తర్వాత భారతదేశం తిరిగి వచ్చి నేను యమా స్పీడ్తో వస్తా అంటే నువ్వు ఎంత స్పీడ్తో వచ్చినా మాకేం బాధలే. భారతమ్మకి, విజయమ్మకి, శర్మిలమ్మకి బాధేస్తాను. మమ్మల్ని చూస్తా అంటే కొంచెం బాధేస్తూ ఉంది. ఏడ మిమ్మల్ని వాడతాడో ఈసారి అనేసి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళా ఇప్పటికే వివేకానంద గారి హత్య కేసు ఏమైందో తెలియదు, రకరకాల కోణంలో ఉంది. మళ్ళీ కొత్త కేసులు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని టైం వేస్ట్ చేయకండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఆయన మాటల్లో. ఎక్కడా మనం భయపడం,
ఎక్కడా మనం భయపడమంటాడు, భయపడేవాడు అన్నిసార్లు చెప్తాడు భయపడం అనేసి. మా ఇంటర్గా కూడా పీకలేరు, మా కార్యకర్తల ఇంటర్కి కూడా పీకలేరు అన్నారు. చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము. ఒకటే అండి, మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం, కానీ మా సిద్ధాంతాలు వేరు, మా కట్టుబాట్లు వేరు, మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని మీకు కాంప్రమైజ్ తప్పదు. ఇందాక ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్ ఇంకా పోతాం అనుకుంటాను. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు చేయండి అంటే చేస్తాం. 9 నెలలు అయింది, హామీలు ఉన్నాయి, రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, అన్నీ ఉంది, అన్నీ నెరవేరుస్తాం. ఏది వదిలే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్ని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే. నిన్న మన మీటింగ్లో చూసుంటాం, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా, అందరూ ఎవరు పార్టీకి తట్టాబొట్ట సర్దుకునేనారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. చివరికి ఆ పార్టీలో ఉండబోయేది 2-3, జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకెవరు పార్టీలో ఉండరు, ఎందుకంటే ఆయన పీకి అందరు పీకి ఊర్లో లాస్ట్ 11 మంది పీకి ఉన్నారు, అది కూడా పీకేస్తాం. రెచ్చగొట్టే వాక్యాలు చేయడం, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు 2.0లో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలని, హిట్ కావాలని కోరుకుంటూ 2.0 చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ, జరగదు నడవాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్ట ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి 2.0లో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రేపటి నుంచి 2.0 మానియా జరగబోతోంది. చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో, ఆయన దర్శకత్వంలో, ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఎలాగో రోబో 2.0 ఏమైంది మనకు తెలుసు, ఇది కూడా అలానే ఉండబోతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వడు ఇంకొక 10 ఏళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు. మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది, ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది. ఇట్లాంటి చిట్టిరెడ్లు పొట్టిరెడ్లు ఎన్ని వచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గతంలో 151 సీట్లు రాష్ట్ర ప్రజలు తెలియకుండా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే 5 ఏళ్ళు ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు కొత్తగా ఏమంటే నాకు 2.0 కార్యకర్తలే నాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కార్యకర్తలను మోసం చేస్తారు. అంటే ఇంకా రాబోయే 5 ఏళ్ళు కానీ ఆయనకు పదవి ఇస్తే రాష్ట్ర ప్రజలను అసలు పట్టించుకోడు. చెప్పకనే చెప్పిన, మనం చెప్పక్కర్లేదు, ఆయన డైరెక్ట్గా చెప్పకనే చెప్పిన విషయాలు ఏంటంటే ఇంకా నాకు ప్రజలతో పని లేదు, నేను కార్యకర్తలను కాపాడుకుంటాను. అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నావు అసలు. ఒక్క విషయం, పథకాలు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం అసలు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఇక్కడికి ఏమేమి అందాలో రాష్ట్ర ప్రజలకు అన్నీ అందుతుంది. దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 4000 పైచిలుకు రోడ్లు పడాయి. రోడ్లు లేని చోట, మన్యం జిల్లాల్లో రోడ్లు లేని చోట ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేకుండా అవస్థలు పడుతుంటే అక్కడ కూడా రోడ్లు వేసి చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా ఏదైతే వైసీపీ ఉందో ఆస్వాదించే ప్రసక్తి లేదు, వాళ్ళని నమ్మే ప్రసక్తి అయితే లేదు. రాబోయే రోజుల్లో కూటమి ద్వారా ఇంకా రాష్ట్ర ప్రజలకి జరగబోయే ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో మేలు, ఈ రాష్ట్రం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తలమునకలై పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఎన్నెన్నో అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇందాక మా కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు చిట్టిబాబు చిట్టిరెడ్డి నమ్మే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మరు. మీరు ఇంకా ఆలోచన, ఆ ఆశలు, మళ్ళా ఏం చెప్పాడు, ఒకసారి 30 ఏళ్ళు మనమే ముఖ్యమంత్రి అన్నాడు. ఏమైందనేసి 5 ఏళ్ళు చాలు స్వామి, మళ్ళీ 30 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా
30 ఏళ్ళు మనం నెక్స్ట్ పాలించామంటే 30 ఏళ్ళు అంటే ప్రతి ఒక్కసారి 30 ఏళ్ళు వచ్చినామంటే 30 ఏళ్ళు ఉంటామనేసి ఆశతో బతుకుతున్నాడు. ఆ ఆశతోనే బతకండి, కానీ మీకు అవకాశం అయితే ఖచ్చితంగా రాదని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. జై హింద్. ఒక సబ్జెక్ట్ మర్చిపోయాను సార్, క్షమించండి. నిన్న చిట్రెడ్డి మాట్లాడుతూ 2.0 తర్వాత 30 ఏళ్ళు ఉంటామన్నారు. ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో. చివరిగా చిట్రెడ్డి గారు నటిస్తున్న 2.0 చిత్రంకి సినిమా టికెట్లు అవి కూడా మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎవరికైనా అందుబాటులో కావాలని అడగండి, ఇస్తాము. ముందు సినిమా చూపిస్తాము, ముందు కూడా సినిమా చూపిస్తాము. 30 ఏళ్ళు జైల్లో కూడా ఉంచుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. 2.0 అంట. ఈయన 10 ఏళ్ళ క్రితం వచ్చాడు 2.0 అని. ఈయన ఇప్పుడు